హాయ్ మామ, నేను మీ లక్ష్మణ్లకి. మీ అందరికీ మన తెలుగుడి తరపు నుండి బ్యాంకాక్కి స్వాగతం సుస్వాగతం. ముందైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అడుక్కున్న కార్లో హడావిడిగా ఎయిర్పోర్ట్కి బయలుదేరా మామ. మధ్యలో ఎల్బీ నగర్లో ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ దుకాణంలోకి వెళ్ళి నా ప్యాంటు షర్టు డ్రాయర్లో చేతులు పెట్టి గెలికేసి వెతికేసి దులిపేసి ఉన్న డబ్బులు మొత్తం పోగేసి 25,250 రూపాయలు కడితే నా లొంగులేదు వాడు థాయిలాండ్ కరెన్సీలో కరెక్ట్ గా 10,000 బాట్సే ఇచ్చాడు మామ. ఎందుకంటే మన కరెన్సీ బ్యాంకాక్ లో పనిచేయదు, అక్కడ కరెన్సీని బాట్ అని పిలుస్తారనమాట. వెంటనే 10,000 బాట్లని భద్రంగా బ్యాగ్ లో పెట్టేసి దొంగలకు దొరకకుండా మనం సురక్షితంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయంలోకి దూరడం జరిగింది. దాని తర్వాత తెలుసుగా ఇంకా ఫార్మాలిటీకి 4 ఫోటోలు, సెండ్ ఆఫ్ హగ్గులు, కిస్సులు, ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ చకచకా చక్కబెట్టేసి వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా చాలా ఇంటికి దుబ్బేయమని చెప్పేసి వాళ్ళకి కనపడినంత లోపలికి వెళ్ళిపోయా. ఇదిగో నా చేతిలో కనిపిస్తుందిగా మామ, దీనే బోర్డింగ్ పాస్ అంటారనమాట ఆంగ్ల భాషలో. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మన టికెట్, పాస్పోర్ట్ చూసేసి ఇది మన చేతిలో పెట్టేసి లోపలికి దింగే అన్నారు. యాజ్ పర్ దిస్ అటముక వి నీడ్ టు గో టు గేట్ నెంబర్ 8 టు గెట్ ఇంటు అవర్ ఫ్లైట్. ఇంగ్లీష్ ఏంట్రా? అంటే ఈ అటముక ప్రకారం చూసుకుంటే మనం విమానం ఎక్కాలంటే గేట్ నెంబర్ 8 లోకి ఇన్ టైంలో ప్రవేశించాలన్నమాట. దాని తర్వాత నా లైఫ్ లో ఏమేమి అద్భుతాలు జరిగాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ ఓపెన్ చేసి చూసే మావా. జై తెలుగోడు.